అందరికీ నమస్కారములు. ఈరోజు కరీంనగర్లో గౌరవ ఎమ్మెల్యే కమలాకర్ అన్న ఆఫీస్ మీద, గవర్నమెంట్ ఆఫీస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద ఈరోజు బీజేపీ కార్యకర్తలు, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి అనుచరులు ఈరోజు ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది. దీనిని మేము యావత్తు బీఆర్ఎస్ మైనార్టీ పక్షాన, అదే బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది చాలా దురదృష్టకరం, శోచనీయం, చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు. ఎందుకంటే కరీంనగర్ చరిత్రలో ఫస్ట్ టైం ఇలా జరగడం. మిత్రులారా, వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ తెచ్చిన పార్టీ. అదేవిధంగా 2 పర్యాలు పరిపాలన చేసి అభివృద్ధి చేసిన పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నది. మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, మేము ఏమన్నా వాళ్ళు చట్టాలు తీస్తే, లేకపోతే ఏమైనా ప్రజలకు వ్యతిరేకమైన చర్యలు చేస్తే మేము ఖచ్చితంగా నిలదీస్తాం. అది మాకు రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకొని మేము మాట్లాడతాం ఏదైనా. కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి, గతంలో అంటే ఒక 4-5 డేస్ ముందు జరిగిన ఒక కరీంనగర్లో దొంగతనం జరిగింది. మనం అందరికీ తెలుసు ఆ వాస్తవం. ఇన్సిడెంట్ జరిగింది, దొంగతనం ఒక జ్యువెలరీ షాప్లో. దాని గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు ఏం తీసుకోలేదు, ఆ దొంగలు పట్టుబడలేదు. మరి కేంద్ర మంత్రి ఏం చేస్తున్నారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీయడం జరిగింది. దీంట్లో తప్పేమింది? 2 డేస్ ముందు కూడా మా కేటీఆర్ గారు కరీంనగర్కి వచ్చినప్పుడు ఇదే మాట అడిగినారు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జవాబుదారీగా మాట్లాడాలి, కానీ ఇది భౌతిక దాడులు చేయడం ఎంతవరకు న్యాయమో మీరు ఆలోచించాలి. ఇది బీహార్ కాదు, ఇది యూపీ కాదు. అక్కడి కల్చర్ ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది బీజేపీ. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కౌశిక్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు? ఏం తప్పు మాట్లాడలే కదా. బండి సంజయ్ గారు, మీరు మీ ఇంటి సమీపంలో జరిగింది ఇది, మరి మీరు ఒక్కసారైనా రివ్యూ చేసిరా? మీటింగ్ మీకు అథారిటీ ఉన్నది, మీరు ఒక దేశానికి హోంశాఖ మంత్రివర్యులు, మీకు పవర్స్ ఉంటాయి. మీరు సిపి గారికి, మొత్తం పోలీస్ వ్యవస్థకి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు తీసుకొచ్చి కూర్చుండబెట్టి మీరు రివ్యూ మీటింగ్ చేసిరా అని అడిగారు. దీంట్లో తప్పేముంది? దానికి మీరు దాడులు చేపిస్తారా? కేటీఆర్ గారు ఏమడిగారు? రేవంత్ రెడ్డి గారు, మీ పరిపాలనలో ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి, మరి మీరు ప్రతిసారి ఢిల్లీకి టూర్కు వెళ్తున్నారు, మరి ఇక్కడ లైన్ ఆర్డర్ తప్పుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అడిగారు. మీరు రేవంత్ రెడ్డికి సపోర్టుగా కేటీఆర్ గారికి లేని మాటలు, ఒక పర్సనల్ అయిన విషయాల మీద మాట్లాడారు. మీరు ఏమన్నా ఉంటే రాజకీయంగా విమర్శించండి. మీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మా ప్రభుత్వం ఏం చేస్తుంది, మొత్తం ప్రజలు తెలుస్తుంది, మీరు విమర్శించండి. అంతేగాని పర్సనల్గా కేటీఆర్ గారి మీద ఎన్నో మాటలు చెప్పినారు. కేటీఆర్ గారు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ప్రతి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఆయన ఒక మంచి నాయకులు, ఉద్యమకారులు. ఆయనకు మీరు విమర్శించడం, ఆయన మీద ఆరోపణలు చేసడం అది వేరే సంగతి. అంతేగాని తిట్టడం ఎక్కడి వరకు ఈ రాజకీయం కల్చర్ ఆలోచించాలి. మీరు కూడా తెలంగాణ బిడ్డ, కరీంనగర్ బిడ్డ, ఇలా చేయొచ్చా? మా కరీంనగర్ ఇజ్జత్ తీస్తున్నారు. గతంలో కూడా పార్లమెంట్లో మీరు మాట్లాడకపోయారు. ఐటమ్ నెంబర్ 6 కూర్చోండి అని స్పీకర్ గారు చెప్పారు. కరీంనగర్ మొత్తం ఇజ్జత్ పోయింది, అయినా మేము భరించినాం. ఇప్పటి వరకు కరీంనగర్కి ₹1 తీసుకురాలే మీరు. అదే మా వినోద్ కుమార్ ఉన్నప్పుడు స్మార్ట్ సిటీ తీసుకొచ్చినారు. మీరు ఏం చేస్తున్నారని ఈ దాడులు చేయడం ఎంతవరకు న్యాయమో ప్రజలు ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఈ సమయంలో మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, పోలీస్ వ్యవస్థకు డిమాండ్ చేస్తున్నాం. మీరు న్యాయమైన చర్యలు తీసుకొని దాడులు ఎవరు చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలి, అది మరి నష్టపరిహారం చెల్లించాలి. ఆ బండి మొత్తం
కారు మొత్తం అద్దాలు పలగొట్టినారు. ఒక గుండాయిజం లెక్క, ఒక రౌడీయిజం లెక్క భౌతిక దాడులు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇది సమాజం, మన తెలంగాణ ఎటు పోతుంది? మేధావులు మాట్లాడాలి దీని మీద. మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం, అభివృద్ధి చేసుకుందామని. ఈరోజు రౌడీలు రాజ్యాలు చేస్తున్నట్టు కనబడుతుంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఒకటే విషయం, కేటీఆర్ గారి మీద మాట్లాడేటప్పుడు ఆలోచించండి. ఆయన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక మంచి నాయకుడు, ఇంటర్నేషనల్ వెళ్ళి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేసిన నాయకులు ఆయన. కరీంనగర్లో కూడా స్మార్ట్ సిటీ తీసుకున్న వినోద్ కుమార్ గారు ఒక మంచి నాయకులు. కమలాకర్ అన్న గారు ప్రతి వాడలో సిసి రోడ్ ప్రతి కరీంనగర్కి ఎంతో డెవలప్ చేశారు. మా నాయకులు డెవలప్మెంట్ చేస్తారు. మీరు దాడులు, మత విద్వేషాలు, ఇవేనా మీ కల్చర్? ఇదేనా పద్ధతి? రాజకీయం ఒక నీతిమైన నిజాయితీయమైన రాజకీయాలు, ఒక మోరల్ పాలిటిక్స్ చేయాలి. అంతేగాని దాడుల సంస్కృతి మాకు వద్దని మేము బండి సంజయ్ గారికి చెప్తున్నాము. భౌతిక దాడులు, ఇటువంటి దాడులు చేయవద్దు. ఇది మా సమాజం కాదు, తెలంగాణ సమాజం దీనికి ఒప్పుకోదు. మా కల్చర్ కాదు. ఏమైనా ఉంటే విమర్శించండి, మాట్లాడండి. కేటీఆర్ గారు వస్తారు, మీకు మా పెద్ద నాయకులు ఎక్కడంటే అక్కడ వస్తారు. ఏ సబ్జెక్ట్ మీద అంటే మాట్లాడతారు. అన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉన్న నాయకులు మా నాయకులు. మీకు ఏ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు, అది గమనించాలి. ఇవాళ చాలా బాధ కల్పించింది. మేము తీవ్రంగా ఖండిస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.